చాలా పాపం కిందల్లా ఉన్నాయి, అయినా బాగానే ఉంటాయిలే. ఈ జ్యూసులు వేసుకోవటానికి ఒట్టికాయలు తినొచ్చి, అందుకు మా పొలాల్లో పండు వచ్చినప్పుడు మేము ఇలాగే తినేవాళ్ళం. ఏముంది, రైతులు పాపం ఏం తింటారన్నా, 10 రూపాయల కేజీ అంటే ఏమొచ్చేస్తున్నాయి. చాలే అన్న, ఇంకా 2 కేజీలు తీసుకున్నా కదా, ఇంకా సరిపోతాయి. ఎక్కడి నుంచి వస్తాయి అన్న, రైతులు ఎంత కష్టపడితే ఈ పండి పురుగులని మాకులని అవన్నీ మందులని కొట్టి, రైతుల కష్టం ఇళ్లలో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎండకెండి వానకు తడిచిన వాళ్ళకి అయ్యలో తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని ముచ్చట చెప్పటం వేరు, బయట పోయి ఆ పొలాల్లో తిరిగి కష్టం చేయటం వేరు. ముళ్ళ కంపల్లో తిరగటం. పోసిన వాళ్ళకి 500 అయితే నువ్వు 10 రూపాయలు అమ్ముకుంటే నీకేం వస్తాయి? వద్దులేన్న, ఇంకా చాలే నీకు. హాయ్ అండి, ఇదిగోండి టమాటాలు నాటి వెనక చిక్కికాయలు చిన్న చిన్నగా ఉంటాయి, కాకపోతే పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ టైం సెకండ్ టైంలో కోసినవి కొంత మందులు ఉంటాయి, మందులు చల్లినవి. ఆ కాయలు లావుగాను ఇంతలా ఉంటాయి. ఇవి లాస్ట్న మందులు చల్లరు కాబట్టి చిన్నవి ఉన్నా కూడా పులుపు టేస్ట్ ఎక్కువ ఉంటాయండి. అందుకోసం నేను ఎక్కువ తీసుకున్నాను ఈరోజు. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ చూసారా ఎంత వచ్చినాయో.